9326 మెగావాట్ అండి విద్యుత్ వినియోగం. టుడే ద పీక్ లోడ్, మనం రాష్ట్రం ఏర్పడినాడు మనకున్న కరెంటు 2000 చిల్లర మెగావాట్లు, 2200 మెగావాట్లు మన తెలంగాణకు ఉన్నది. ఈరోజు 9326 మెగావాట్ల పీక్ లోడ్ టుడే. బట్ స్టిల్ అప్పుడు డిమాండ్ 6000, ఇలా 9326. 1/3 డిమాండ్ పెరిగినప్పటికీ అద్భుతంగా ఇలా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది, ప్రజలకు సేవ చేస్తూ ఉంది. 3 జిల్లాలు అంటే 3 ఎక్కువ కనెక్షన్ల జిల్లాలు: నల్లగొండ, మెదక్, కరీంనగర్. ఈ మూడిట్లలో కలిపి మనకు 24 lakh పవర్ కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఏజిఎల్స్, అగ్రికల్చర్ కనెక్షన్స్. దానిలో 45% ఈ 3 జిల్లాలనే ఉంటాయి. 9.85 lakhs ఈ జిల్లాలలో ఉంటాయి. 3 జిల్లాల్లో ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకున్నారు వాళ్ళు ప్రయోగాత్మకంగా. 24 hours ఇవ్వడానికి ఎట్లా ఉంటాయి లోడ్స్, మనం యాసంగి పంట వరకు ఇద్దాం అనుకున్నామని చెప్పి ట్రయల్ చేస్తున్నారు. ట్రయల్ చేసే ప్రాసెస్లోనే రైతులు వద్దని చెప్తున్నారు. బట్ స్టిల్ ఒకసారి చేసి పెట్టుకుంటాం, తర్వాత చూసుకుంటాం ఆ పరిస్థితి. ఇంత మంచిగా విజయం సాధిస్తున్నారు కాబట్టి, కష్టం చేస్తున్నారు కాబట్టి, ఒక గొప్ప దురవస్థ నుంచి రైతాంగాన్ని, ప్రజలను కరెంటు కోతల నుంచి బయటికి తెచ్చారు కాబట్టి, వాళ్ళ ఎడల ప్రేమతోనే అభిమానంతో మేము వాళ్ళకి రెగ్యులరైజ్ అంటే అబ్జర్వ్ చేద్దాం, కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి తీసేద్దాం. కోర్టు వారికి నేను మళ్ళీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. కోర్టులో హాల్లో ఏజీ గారు ఎట్లా వాదించారు కూడా. ఈరోజు మొత్తం సస్పెండ్ కూడా చేయలేరు వాళ్ళు కోర్టు వారు. ఎందుకంటే కాంట్రాక్టర్లు, నేను స్పష్టంగా మళ్ళీ ఒకసారి మనం చేస్తాను, మీరు రాస్తే కూడా నేను ఐ బి వెరీ థ్యాంక్ఫుల్. పర్టికులర్లీ రాహుల్ ఇంగ్లీష్ పేపర్లు రాస్తే న్యాయమూర్తుల దృష్టి పోవాలని నా ప్రయత్నం. ఇట్ ఈస్ నాట్ రెగ్యులరైజేషన్ ఎట్ ఆల్. దే వర్ నాట్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్. దే వర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ సర్టన్ కాంట్రాక్టర్స్. కాబట్టి ఆ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళకి ఇచ్చే పేమెంటు కాంట్రాక్టర్ల ద్వారా ఇవ్వకుండా డిపార్ట్మెంట్లకే అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్గా ఇద్దామనే ప్రయత్నం. వాళ్ళు అడిగింది కూడా అదే పాపం. కార్మికులు కూడా డిమాండ్ చేసింది కూడా అదే. దాన్ని చేసి ఇంకా మంచిగా వాళ్ళు ఉత్తమంగా పనిచేసేటట్టు ఇంకా ముందుకు ఇంకా కరెంట్ అవసరాలు పెరిగితే మన లిఫ్ట్లు వస్తున్నాయి మనయన్నీ. కాబట్టి బాగా చేద్దామని వాళ్ళు ఉత్సాహపెడదామని చెప్పి చేస్తే ఈ దుర్మార్గం చేసిండ్రు. అయినప్పటికీ కోర్టు రియల్లీ హ్యాస్ కమ్ టు దేర్ రిస్క్. కోర్టు చెప్పిన దానికంటే కూడా మేము 1000 రూపీస్ ఈరోజు ఎక్కువ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రయోజనాలు కూడా జెన్కో, ట్రాన్స్కో 2 డిస్కామ్ల యొక్క చైర్మన్లు కార్మికులతో మాట్లాడతారు. త్వరలోనే మంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళని బిడ్డల్లాగా కాపాడుకొని ముందుకు పోతాం. మీరేం మనసు చిన్నబుచ్చుకోవద్దు. ప్రభుత్వం ఉంది, మీకు తప్పకుండా పాజిటివ్గా ఉంటుంది. హోంగార్డులది కూడా వెరీ షార్ట్ పీరియడ్లో వాళ్ళని పిలిచి మాట్లాడి ఈ రెగ్యులరైజేషన్ కాకుండా ఏ విధంగా చేద్దామో ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు కూడా వెరీ షార్ట్ పీరియడ్లో న్యాయం చేస్తాం. ఇంకేమైనా కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే కూడా 100% వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. రెగ్యులరైజ్మెంట్ చేయలేకపోయినా ఎట్లయితే ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచినామో ఆ విధంగా కూడా స్టెప్స్ తీసుకుంటాం. అందరికి కూడా సాయం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ప్రజలు, తెలంగాణ మేధావులు, దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా నిరసించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మీరందరూ కూడా చాలామంది తెలంగాణ బిడ్డలే. కష్టపడి తెచ్చుకుని ఈ తెలంగాణ పురోగమించాలి, ముందుకు పోవాలి. పోతున్నది. ఒక ఆయన రాసిన ఎవరో ఒక జర్నలిస్ట్ నేను చూసి బాగా నవ్వుకున్న రోజు. బడ్జెట్ పెట్టాం, దానిలో కూడా కొన్ని ప్రజలకు మంచి పనులు చేస్తాం. అవకాశం ఉంటే దీన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుపోతారేమో అని రాసిండు ఆయన. ఒక ఆర్టికల్ వచ్చింది ఒక పేపర్లో. మార్గం లేనట్టుంది కానీ ఉంటే దీన్ని కూడా పోదురు అని చెప్పి. అంటే ఒక జర్నలిస్ట్కి ఆ భావం కలిగి ఆర్టికల్ రాసిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఎంత నీచంగా ఉందో, సమాజం ఏమనుకుంటుందో వాళ్ళు దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేను మనవి చేస్తా ఉన్నా, మీరు గొప్ప జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, మీరు దాని స్థాయికి తగ్గట్టు ప్రవర్తించండి. గిట్లా చేస్తే గెలవరు. మీరు గెలుపుకు సమీపం కూడా రాలేరు. చాలా కష్టాలు పడితే ఇప్పుడు ఉన్న సీటు కూడా రావు. ఎస్, డెఫినెట్గా నేను కూడా పాలిటిక్స్లో ఐఎమ్ ఆల్సో వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్. చాలా ఎన్నికల పోరాటం చేసినాం, చాలా చూసినాం. ఇటువంటి వాటిని ప్రజలు ఎప్పుడు హర్షించాలి, చరిత్రలో హర్షించరు కూడా. దిస్ ఈజ్ నాట్ ద వే, దిస్ ఈజ్ నాట్ పాలిటిక్స్, దిస్ ఈజ్ సంథింగ్ కిరికిరి, అరాకిరి, ఒక అడ్డగోలు వ్యవహారం అయితే తప్ప ఇది కరెక్ట్ వ్యవహారం కాదు. అందువల్ల ఇటువంటి పద్ధతి మీకు పనికిరాదు, మార్చుకోండి. మీరు ఎన్ని రకాలుగా ప్రగతి నిరోధకంగా ప్రవర్తించినా, అభివృద్ధి నిరోధకంగా ప్రవర్తించినా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి కార్యక్రమాలు ఆపలేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపలేరు. వేరే ఏ ప్రాజెక్టు కూడా మీరు ఆపలేరు. మీ వల్ల కాదు.
కొద్దిపాటి ఆలస్యం కలిగించగలుగుతారు తప్ప ఆపలేరు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజలకు స్పష్టమైపోయింది. ప్రజలకు చాలా అబెండెంట్ క్లారిటీ వచ్చింది. మీరున్నప్పుడు ఏం చేసిండ్రో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిపోయింది. అద్భుతమైనటువంటి సంక్షేమం జరుగుతూ ఉంది. దాంతో ప్రజలు సాటిస్ఫైడ్ ఉన్నారు. మాకు రిపోర్ట్స్ ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అవి చూసే మీ గుండెలు అవిసిపోయి ఈ అడ్డం ఎదురువేదం కార్యక్రమంతోనే ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నాను. ఇంకెంత అబాస్పాలు అవుతారు తప్ప మీరు సాధించగలిగేది ఉండదు. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వివరించండి. ఈ పలాయన వాదం, పలాయన వైఖరి, అసలైన వాదాన్ని నిలబడకుండా మీరు చూస్తారు కదా, అసెంబ్లీలో ఎన్ని రోజులైనా మాట్లాడదామంటే బంద్ చేయండి సార్ అంటారు. చర్చ పెడదామంటే పీసీసీ ప్రెసిడెంట్ గారంటే మేము ప్రిపేర్డ్గా రాలేదు అంటారు. నీళ్ళ చర్చనాయంటే పారిపోతామంటారు, వాకౌట్ అంటారు. అర్థమే కాదు, విచిత్రమైన వైఖరి. ఇష్యూ మీద మాట్లాడాలి. ఎస్, యూ స్టాండ్ అప్ అండ్ డిస్కస్. ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ అసెంబ్లీ పెడదామంటే దానికి సిద్ధంగా ఉండరు. 4 రోజులు ముగించాలి, అలా మేము అరవాలి, కాగితాలు చించాలి, అది వాళ్ళ వైఖరి. అక్కడ మేము రెగ్యులేట్ చేసినాం. ఎవరైనా సరే సహించం. క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. శాసనసభ అరుపుల వేదిక కాదు, చర్చల వేదిక, ప్రజాస్వామ్య వేదిక. కాబట్టి డెఫినెట్గా యూ డిస్కస్ అని చెప్తున్నాం. డిస్కస్ చేసి కిరికిరి చేస్తామంటే పంపించేస్తున్నాం. డెమోక్రాటిక్ రైట్తో శాసనసభ నిబంధనల ప్రకారం పంపిస్తున్నాం. అది కూడా నచ్చలేదు, దాన్ని సహకరించే పద్ధతి లేదు. శాసనసభను ఉపయోగించుకోండి అని మేము చెప్తున్నాం. నిజంగా మీరు అంత పటిష్టమైన ప్రతిపక్షం అయితే, మీ దగ్గర అన్ని విషయాలు ఉంటే, అంత గొప్ప పరిజ్ఞానం ఉంటే శాసనసభలో మాట్లాడచ్చు కదా. గవర్నమెంట్ రెడీగా ఉంది కదా. ఎనీ డేస్ అంటున్నాం మేము, అన్లిమిటెడ్ సబ్జెక్ట్స్ మేము ఇచ్చినా అంటలేము. మీరు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ అంటున్నాం. విషయం ఏదైనా చర్చకు సిద్ధం, రోజులు ఎన్నైనా చర్చకు సిద్ధం. ఎందుకు మీకు పలాయనం? మీరు ఇట్లా మాట్లాడతారు. లాబీల మంత్రులతో చెప్తే ఇంకేం సార్ చెప్పండి, సీఎం గారికి మూసేయమండి సార్. ఇట్లా ఆ మధ్య నేను అనేక ప్రకటనలు చేసిన. తెలియాలని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. ఈ మధ్య లాంగ్ స్పెల్ అయింది నాకు కూడా. గత శాసనసభలో నేను ఒక 6-7 స్టేట్మెంట్ ఇచ్చిన. దానిలో హోంగార్డులది ఉన్నది, కరెంట్ ఉద్యోగులది ఉన్నది, ఒంటరి మహిళలది కూడా ఉన్నది. ఏం మాట్లాడతారు తెలుసానండి వీళ్ళు? ప్రభుత్వం శాసనసభ వేదిక మీద ప్రకటన చేస్తుంటే సీఎం రోజు వచ్చుడు మాకు సినిమా చూపిస్తే సినిమా అన్నట్టు. అది ఒక అంత చీప్ మెంటల్ ఉంది, చీప్ మైండ్స్ ఉన్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేది మీకు సినిమాలాగా కనబడుతుందా? కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే మీకు సినిమాలాగా కనిపిస్తుందా? ఇప్పటికే మీ బతుకు సినిమా అయిపోయింది. మీరు ఎందుకు సినిమా అవుతారు ఇంకా ప్రజల ముందర ఇంత అరాకిరిగా వివరించి? దేనికోసం అండి? అంత 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 ఆదుర్దా ఎందుకు నాకు అర్థం కాదు. అంత ఆర్తి ఎందుకు? గొప్ప గౌరవంగా పోతే సమయం వస్తే మేము చెడ్డ పని చేస్తే మీకు అవకాశం వస్తుంది. యూ షుడ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. డెమోక్రసీలో అంతకుమించి ప్రత్యామ్నాయం ఉండదు. ఆ పేషెన్స్ అవసరం. ఇంత ఇంపేషెంట్గా ప్రపంచం మునిగిపోయినట్టు మేమే గెలవాలి, లేకపోతే ప్రపంచ యుద్ధం వస్తుందా? ప్రపంచ యుద్ధం అట్లుంటుందా? ప్రజలకు వదిలిపెట్టాలా? ప్రజలు ఏ తీర్పు ఉంటే దాన్ని శిరసావించాలా? అట్లుంటుంది. కానీ మేము గెలిస్తే లెక్క, లేకపోతే వరల్డ్ వార్ వస్తుందా? వరల్డ్ వార్ మహామహా నియంతలే పోయినరు. కఠినంగా ఉంటే నియంతృత్వ పరిపాలన ఉండద్దా? కఠినంగా తప్పకుండా ఉంటారు కదండి. వీళ్ళ జన్మకు పట్టుకున్నారండి. ఇలా డ్రగ్స్ ఆయన పీకే అంటారు, ఆయన పేరు దిగ్విజయ్ సింగ్. ఆయన మాట్లాడడానికి ఏమైనా సెన్సు, ఏమైనా అర్థం పర్థం? ఏం స్టేట్మెంట్ ఇచ్చాడండి తెలంగాణ ముఖ్యమంత్రి? యాక్చువల్లీ కల్తీ విత్తనాలు బాగా వస్తున్నాయి వర్షాకాలం అని చెప్పి నేను అధికారులను పిలిచి, పోలీస్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు, రెగ్యులేటింగ్ పవర్స్ లేవు, పోలీస్ అసిస్టెన్స్ ఇస్తుంది, పార్థసారథి గారికి అగ్రికల్చర్ సెక్రటరీ గారికి చెప్పి అగ్రికల్చర్ అధికారులను, పోలీస్ అధికారులను, విజిలెన్స్ అధికారులను కలిపి బృందాలుగా పెట్టి టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి పంపించాను. దానిలో పోతా ఉంటే లెక్కలేని దొంగలు దొరుకుతున్నారు కల్తీ విత్తనాలు. అందులో భాగంగా ఈ కారం పొడి కల్తీ చేసిన ఆ కొడుకులు దుర్మార్గులు, పాలు కల్తీ వాళ్ళు దొరికిన ఆ దొంగలు. అదే ప్రాసెస్లో పోతా ఉంటే ఈ డ్రగ్స్ నా కొడుకు దొరికి. డ్రగ్స్ దొరుకుతారు, వీడేవాడు అంటే ఇంకా తిట్లని చెప్తే మనం గుడుంబా తీసినాం, పేకాడ తీసినాం. ఇది కూడా దుర్మార్గం ఉంది సార్, మన దగ్గర ఇప్పుడే వస్తూ ఉంది. యాక్చువల్లీ ఎన్సీబీ అని ఉంటుందండి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మన హైదరాబాద్ లేదు.
మన తెలంగాణ కూడా లేదు. వీఆర్ ఇన్ ద లీస్ట్. కానీ 100% ఉంటే చేస్తామని చెప్పినాను. నేను ఏమంటున్నా అంటే దీని తర్వాత అది కూడా చేస్తామని చెప్పినాను. మన దగ్గర లేదు, నెగ్లిజిబుల్ ఉంది వాస్తవానికి. కంపేర్ చేస్తే మన దగ్గర కేసులు కూడా చాలా తక్కువ. పంజాబ్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత యూపీలు ఉంటాయి, తర్వాత రాజస్థాన్లు ఉన్నాయి, రకరకాల స్టేట్లు మన పేరు లేదాడ. బట్ స్టిల్ ఈ ప్రాసెస్లో వచ్చింది. వస్తే నేనేం చెప్పినంటే ఇది బడ్డింగ్ స్టేజ్ని కొట్టేయండి, మొగ్గ దశలో తుంచేయండి దీన్ని. నేను డైరెక్ట్గా చెప్పింది అంటే ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నా మీరు భయపడద్దు, నేను క్యాబినెట్ నుంచి తీసేస్తా, డోంట్ గో బ్యాక్ అని చెప్పినాను. ఎందుకంటే ఆ దొంగలకు భయం రావాలని ఒకటి, సీఎం ఎంత ఫర్మ్గా గవర్నమెంట్ ఎంత ఫర్మ్గా ఉందో తెలవాలా, మెసేజ్ పోవాలని చెప్పి నేను చెప్పిన. ఎవడని చెప్తారా నేను క్యాబినెట్ మంత్రి ఉన్నా పట్టుకోమని చెప్తారా ఈ రోజులలో? దానికి గవర్నమెంట్కి సంబంధం ఉంటాడు ఆయన, ఆ దిగ్విజయ్ సింగ్ అంటే ఆయన. మరి ఆయనకి సంబంధం ఉండి భయపడి చెప్పి నాకు అర్థం కాలేదు. ఎవరైనా సంబంధంతో బయటకు వస్తుంది ఇప్పుడు, రాదా? ఇవన్నీ పెంచిపోసిందండి ఎవరండి వీళ్ళు? కాంగ్రెస్ హయాంలో మంచిగా డ్రగ్స్, పేటకో క్లబ్బు, ఈ పబ్బులు గబ్బులు తెచ్చింది ఎవరు? మేమా? ఇవన్నీ తెచ్చి అంత వర్ధిల్ల చేసింది మీరే కదా. మీరంతా పెద్ద పవిత్రంగా ఆకుపసర తాగినట్టు పెడితే మేమైతే ఖరాబ్ చేస్తున్నాం. మేము ప్రక్షాళన చేస్తున్నాం. ఒకటి 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 వన్ ఆఫ్ టుడే దేర్ ఇస్ నో పేకాట, నో గ్యాంబ్లింగ్ ఇన్ తెలంగాణ. వాడు ఆన్లైన్ పెడితే కూడా కొట్టే అవతల పడేసినాం. కోర్టు కూడా మాకు తీర్పు ఫేవరబుల్ ఇచ్చింది. ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ నాకు ఒక చాలా గడవట్ అన్నాం, వెళ్ళిపోయినారు. గుడుంబ లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళకి రిహాబిలిటేషన్ సరిగ్గా చేయకపోతే నేను కోపానికి వచ్చి బడ్జెట్ ప్రొవైడ్ చేసి, కుటుంబాల పాపం బతుకుదెరువు కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబ సెల్లర్స్ కానీ ఇంకోళ్ళు కానీ సప్లయర్స్ కానీ, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వమంటే కొన్ని వేల మందికి ఇప్పుడు రిహాబిలిటేషన్ చేస్తూ ఉన్నారు. మీరే రాస్తున్నారు వార్తలు, జిల్లాల నుంచి వార్తలు వస్తున్నాయి. 2 lakhs ఇచ్చి వాళ్ళకు షాపులు కానీ వాళ్ళ స్కిల్ ఏది ఉంటుంది ఇచ్చి రిహాబిలిటేట్ చేస్తాం. ఇది ప్రక్షాళన కాదా? మంచి పని కాదా ఇది? డ్రగ్స్ పట్టుకుంటే దాన్ని హర్షిస్తారా ఒక మంచి పక్షం, ప్రధాన ప్రతిపక్షం? దాన్ని కూడా ఆరాకరి చేస్తారా? ప్రభుత్వం చేసే మంచి పనిని హర్షించలేని ప్రతిపక్షాన్ని ప్రజలు ఎప్పుడు గుర్తించారండి. ఆ ఇంగితం లేదు ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీకి, కనీస పరిజ్ఞానం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని, ఒక్క మంచి పని కూడా హర్షించేటువంటి విజ్ఞత లేని పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా చూడరు ప్రజలు. ఒక గంభీరమైన రాజకీయ పార్టీగా తీసుకోరు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నదంతా కుర్త నాయకత్వం మోపైందండి. డెఫినెట్లీ ఆ టాల్ పర్సనాలిటీస్ లేవు. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా వాళ్ళే అంటారు కదా, పెద్ద టాల్ పర్సనాలిటీస్ లేవు ఇప్పుడు. వాళ్ళే ప్రకటిస్తారు, వేరే వాళ్ళు చెప్పి అక్కర్లేదు. ఎట్లా కొట్లాడతారు అంటే బాహుబలి ఎత్తాడు వాడు, బాహుబలి అంటే మాకు సాదా కాదని వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు కదా. ఎవడో బాహుబలి కోసం ఎదురు చూస్తారట వాళ్ళు. ఇదేనా పద్ధతి? నేను చాలా ఓపిక వహించిన, చాలా మౌనం పాటించిన, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. పేపర్లలో ఆ దిక్కుమాలిన స్టేట్మెంట్లు, ఆ దరిద్రం, ప్రతి అంశంలో ఒక కథ, ఒక అర్థం పర్థం లేని ప్రచారాలు, చాలా 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 గందరగోళంగా పోతూ ఉంది. దిస్ ఈజ్ నాట్ ద వే. ఒక మంచి రాష్ట్రం, మంచి పద్ధతిలో ముందుకోతుంటే చాలా గంభీరంగా ఉండాలి. ఒక ప్రధాన ప్రతిపక్షానికి ఉండాల్సినటువంటి గాంభీర్యం, ఆ హుందాతనం, ఔన్నత్యం ప్రజలకు కనిపించాలి అడుగడుగులా. అంత చిల్లరగా లెక్క కనిపిస్తే ఉంటుంది, లెక్క పెట్టుకుంటారు జనం. ఇది మంచిది కాదు, ఆరోగ్యకరమైన రాజకీయం అనరు దీన్ని. ఇప్పటికైనా ఐఎమ్ అప్పీలింగ్ టు దెమ్, స్టాప్ దిస్ న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్. డోంట్ బిహేవ్ రబ్బిష్. ఎస్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఐఎమ్ అప్పీలింగ్ టు దెమ్. ఒక కొత్త రాష్ట్రాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోవడంలో మీరు చాలా విఫల పాత్ర పోషిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది మీకే నెగిటివ్ అవుతుంది, మీకు బూమరాంగ్ అవుతుంది తప్ప మీకు లాభం జరగదు. లాభం జరుగుతుంది అనుకుంటున్నారు, మీరు భంగపడతారు చాలా దారుణంగా, చాలా ఘోరంగా దెబ్బతింటారు. నేను చెప్పే మాటలన్నీ ప్రజల్లోకి పోతున్నాయండి. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోతుంది, రేపు ప్రింట్ మీడియా ద్వారా పోతుంది. ప్రజలు జడ్జిలు, ప్రజలు తీర్పు చెప్తారు. ఏం ఎపిసోడా? అదో దిక్కుమాల ఎపిసోడు. అదో ఎపిసోడా? నేనేమంటున్నా, అది ఎపిసోడా అండి అది? నేనేమంటున్నా బ్రదర్, నేనేమంటున్నా పోలీసులు పోయి దళితులను కొట్టాలని ప్రభుత్వం అని చెప్తారా? అందులో కేసీఆర్ ప్రభుత్వం చెప్తారా? అటువంటి అవసరం ఉందా మాకు? ఇష్యూ ఏంటంటే
అక్కడ జరిగిన దాష్టికం అందరికి తెలుసు కదా. 9-10 లారీలు కాలబెట్టి మా ఇష్టం వచ్చిన గుండాగిరి చేస్తాం అంటే పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. దాని ఉన్నోళ్ళు దళితులు వాళ్ళకి బోర్డు ఉందా? ఎవరైనా పట్టుకుంటారు, కేసు పెడతారు కదా. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, పర్టికులర్లీ ఓ దళిత వాడ మీద దాడి జరుగుతానో దళితుల మీద వివక్ష జరుగుతున్నా మాట చెప్పాలి. కానీ 10 మందిలో 4-3 దళితులు ఉన్నారు. అది దళిత ఇష్యూ అన్నట్టు చిత్రీకరించి ప్రయత్నం చేయమని వీళ్ళు ప్రజలు అర్థం చేసుకోరా? వీ డోంట్ అప్రిషియేట్ దట్. అట్లా జరిగి ఉండాల్సింది కాదు. బట్ అట్ ది సేమ్ టైం దానిలో ఉన్నది 10-11 మంది ఇన్వాల్వ్ అయింది. ఆ దెబ్బలు తిన్న వాళ్ళలో ఉన్న దళిత పిల్లలు 2-3 ఉన్నారు. అది కేవలం దళితుల మీదనే పర్టికులర్ పాయింటెడ్ పోయి దాడి జరిగినట్టు మీరు ఎట్లా చెప్తారండి? మీరా కుమార్ అవుతుంది, ఓరా కుమార్ అవుతుంది, ఏ కుమార్ అవుతుంది అంటే ఆమెకు ఏం కనబడుతుంది? ఆమెకు అంత ఆమెకు బొగ్గు తెలంగాణ పడుతుంది. ఆమె కొట్లెత్తనేమో బంగారం లేకపోతే బొగ్గు. ఆమె వల్ల ఇచ్చేది నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీలైనంత వరకు చేస్తామండి. చాలా వరకు తీసేసినాం. ఇప్పుడు నిన్న పోయింది అదే కదా, తమ్ముడిన హైకోర్టు కొట్టేసింది అదే. నేను ఏమంటున్నా అంటే మీకు ఇక్కడ ఒక్క నిమిషం సబ్జెక్ట్ ఏంటంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏందని నేను కూడా తెప్పి చూసిన. హైకోర్టుకు ఉన్నటువంటి ఇదేంటంటే వాళ్ళకు కూడా పరిధి ఉంటుంది. న్యాయస్థానం కూడా ఎటువంటి తీర్పులు వెలువరించడానికి ఉండదు. నిబంధనలకు రాజ్యాంగాన్ని లోబడి వెలువరించాల్సి ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు ఒకనొక కేసులో ఒక తీర్పు ఇచ్చింది. రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ కాదు, నిరుద్యోగులందరికీ అవకాశం ఉండాలి, ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలి అనేటువంటి ఒక తీర్పు ఉంది. దాన్ని అనుసరించుకొనే మన హైకోర్టు చెప్తున్న తీర్పు ఏంటంటే రెగ్యులరైజేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని. ఈరోజు మేము చెప్పిన ఏజీ గారికి మేము స్పష్టంగా చెప్పాము. ప్రభాకర్ రావు గారు జెన్కో చైర్మన్ గారు చెప్పినారు, డిస్కామ్ చైర్మన్ చెప్పినారు, అయ్యా ఇది రెగ్యులరైజేషన్ కాదు, వీళ్ళు ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టర్ ద్వారా సప్లై చేయబడుతూ మా దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్సు, వీళ్ళకి మేము ఇచ్చే పేమెంట్ కూడా మేము డైరెక్ట్ ఇస్తలేము. మేము కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ గాడు 1000-2000 పట్టుకొని వీళ్ళ పొట్టగొట్టి వీళ్ళకి పాపం ఇస్తున్నాడు. వాళ్ళకి శాలరీ కంపెనీ ఎక్స్పెండిచర్ కోసం వీళ్ళ శాలరీ బిల్ ఇస్తే 15% కమిషన్ కొడతాడు. ప్లస్ మళ్ళీ 1000-2000-3000 వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ దగ్గర కట్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాళ్ళ ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకుంటాడు. మజ్బూరి ఏం చేయాలి పాపం, లేకపోతే పేరు తీసేస్తా అంటాడు వాడు, భద్రత లేదు. కాబట్టి ఆ దోపిడీకి గురవుతున్నారు. అందువల్ల మనం తీసుకొని అబ్జర్వ్ చేయమని నేను చెప్పిన, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కూడా అబ్జార్ప్షన్ అనే చెప్పారు. ఆ కాంట్రాక్ట్ దోపిడీని తగ్గించడానికి. ఇట్ ఇస్ నాట్ రెగ్యులరైజేషన్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే హైకోర్టు ఒప్పుకోనప్పుడు, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయగలిగింది ఏం లేదు. దానికి నేను ఇంతకుముందు హోంగార్డ్స్ మీకు అదే చెప్పండి. డెఫినెట్లీ ఇప్పుడు హోంగార్డ్ విషయంలో రెగ్యులరైజ్ చేయలేమని తేలిపోతుంది. కాబట్టి ఇవాళ కోర్టు ధర్మిలా కూడా 100% వాళ్ళకి జీతాలు రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా ఇచ్చే ప్రయత్నం ఇమీడియట్ చేస్తాం. ఇతర ప్లేసెస్ కూడా మన కాంట్రాక్ట్ లెక్చరర్స్ అదే చేసినాయి. మీరు వాళ్ళు సమానం పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి సమానంగా జీతాలు ఇవ్వండి. అది కోర్టు అది వద్దంటలేదు. డెఫినెట్ ఈ పర్టికులర్ విషయంలో ఈరోజు వాస్తవంగా చెప్పానంటే పార్షియల్ జడ్జిమెంటే ఇచ్చిన తప్ప ఫుల్ జడ్జిమెంట్ ఇవ్వలే. ద జడ్జిమెంట్ కేమ్ టుడే ఈజ్ పార్షియల్, ఇంటీరియం జడ్జిమెంట్ ఇచ్చినారు. రెగ్యులరైజేషన్ అనేది ఉంటే మాత్రం అది చెల్లదు అని చెప్పిండ్రు. అబ్సార్ప్షన్ అనేది వర్తించదా ఎగ్జామిన్ చేద్దామని చెప్పారు. కోర్టు వాజ్ నాట్ ఇన్ ఏ హరీ. మీరు రెగ్యులరైజేషన్ కాదు అబ్సార్ప్షన్ అని చెప్తున్నారు కాబట్టి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అనుసరించి నిలుస్తుందా లేదా లెట్ అస్ ఎగ్జామిన్ అని చెప్పి సీజే గారు స్వయంగా చెప్పిండ్రు. 4 వారాలు కోటేషన్రు. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి ది అవుట్కమ్ అనేది మనం చూద్దాం. సెకండ్ నేనేమంటున్నా అంటే రెగ్యులరైజేషన్ చెల్లదు అని హైకోర్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది. కాబట్టి ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇతరత్ర ఎవరైతున్నారో ఒక రివ్యూ మీటింగ్ పిలుస్తాము, క్యాబినెట్ మీటింగ్ కూడా పిలుస్తాము. మీరు రాయండి దయచేసి, అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇస్తాం. వాళ్ళ డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు సమాన వేతనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం, వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తాం. ఒక్కరు చెప్పాలమ్మా. నీకు మళ్ళీ చెప్పంగా ఉద్యోగ భద్రత అంటవేందా నువ్వు కథను, మళ్ళీ అట్లే మాట్లాడతావేందా నువ్వు? హైకోర్టు ఒప్పుకోకపోతే నువ్వు ఇస్తావా ఉద్యోగ భద్రత? అర్థం ఉండాలి కదా. మనం మేము చేయగలిగేది గింతే, సమాన జీతం ఇచ్చి గౌరవిస్తాం, ఉద్యోగ భద్రత ఉంటుంది, ఇంకేముంటుంది? ఆయన పని కదా తొందర ఎందుకు పడుతుంది?
నేనేమంటాను, హైకోర్టుకు సంబంధించి వచ్చింది. ఇప్పుడు దీని మీద ఏమొస్తుందో చూద్దాము. అబ్సార్ప్షన్ అంటే మేము రెగ్యులేషన్ కాదంటున్నాం. దీని మీద కోర్టు తీర్పు రాలేదు కాబట్టి కామెంట్ చేయలేను నేను. కోర్టు అంతిమ తీర్పు వస్తే ఏం నిర్ణయం చేయాలో అడ్వకేట్స్తో మాట్లాడి, న్యాయ నిపుణులతో మాట్లాడి ఆ చర్య తీసుకుంటాం. ఆయన చెప్పని నెగటివ్ ఎందుకు అయితే నువ్వు ఒకటి గమ్మతున్నావు. మేము చేస్తూనే ఉన్నాం, కోర్టు కొట్టేస్తాం, దానికి ఎవడేం చేయాలి? అరే అది ఎలక్షన్ ముందు ప్రకటించిన ప్రకారం మేము చేస్తూనే ఉన్నాం కదా. కాదు మేము చేస్తున్నాం కదా, చేస్తలేమా? ఒక నిమ అని కానీ చేస్తున్నామా లేదా? మరి అయిపోయా, మా ఎలక్షన్ ప్రామిస్ ఇస్ ఓవర్. కోర్టు కొట్టేసింది. ఇను తొందరపడక ఆగం కాకు. నీకు దొరకదు బాబు నెగటివ్. ఇంత పాజిటివ్ గవర్నమెంట్ నువ్వు నెగటివ్ పట్టుకోలేవు, ఆరాట పడకు. అవునా, ఫ్యాక్ట్ కదా. రెగ్యులరైజ్ చేస్తామన్న వాగ్దానం నిలబెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నది రాయ్. 2 చేసిన దాన్ని కోర్టు కట్టేస్తున్నది. దాని తగు రీతిలో వాళ్ళకి రిలీఫ్ ఇస్తున్నాము. కోర్టు 22,000 ఏమిటి 23,000 ఇస్తున్నాము. ఇప్పుడే నేను చెప్పిన ఒక నిమిషం ముందే అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు తెప్పించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వాళ్ళకి వేతనాలు ఇచ్చి వాళ్ళకి కడుపు నింపుతామని చెప్తున్నా కానీ దెన్ వాట్ రిమైన్స్. రెగ్యులరైజేషన్ కాదండి, అబ్సార్ప్షన్. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ టేక్స్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్. మా పాలసీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీ, ఉద్యోగి పనిచేసేవాడు అర్ధాకలితో పనిచేయొద్దు, వాళ్ళ శ్రమ దోపిడీ జరగద్దు. ఇన్ ప్రిన్సిపల్ దట్ ఈస్ అవర్ పాలసీ. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని మా పాలసీ పెట్టుకున్నాం. ఎన్నికల ముందు మేము అదే ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ చెప్పినాం. దాని ప్రకారమే చేస్తున్నాం. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదండి, నో అంబిగ్విటీ. కాబట్టి దాన్ని చేస్తాం. ఆ ప్రకారంగా ఒకవేళ కోర్టు మాకు చెల్లదు, నిబంధనలకు విరుద్ధమని చెప్తే వాళ్ళకు యథాతథంగా ఇతర ఉద్యోగులతో పాటు జీతాలు ఇచ్చి వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేయడానికి మొత్తం డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవాళ తీర్పు ధర్మిలా, ఇంతకుముందు వచ్చిన తీర్పుల ధర్మిలా తెప్పించి అసలు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ శాఖలో ఎందరు ఉన్నారు, వాళ్ళు ఎగ్జామిన్ చేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టి దానికి తగు నిర్ణయం తీసుకొని వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తాం. దాని గురించి కూడా చట్టాన్ని పరిశీలిస్తున్నాం. సింగరేణిలో ఏంటంటే వాస్తవానికి నిజంగా చెప్పానంటే అది చేయదగిన ఉద్యోగం కాదు, ఒక నరకం లాంటి ఉద్యోగం. వాళ్ళ ఉద్యోగం కంప్లీట్ అయిన నాటికి పాపం వాళ్ళ మొఖాలు చిప్పాలని అరిగిపోతాయండి. ఆ గనుల్లో దిగి ఎక్కి చాలా యాతనతో ఉండే ఉద్యోగం. అది కాకుండా ప్రతి గని దగ్గర అండర్గ్రౌండ్ మైన్స్ కాడ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సమ్మక్క సారక్కది ఉంటుంది, లేకపోతే పోచమ్మ మైసమ్మ గుడి ఉంటుంది. దిగేటప్పుడు దండం పెట్టి దిగుతారు, బయటకు వచ్చినాక దండం పెట్టి తల్లి బతికొచ్చినా దండం పెడతారు. అంత హృదయ విదారకంగా ఉంటుంది. నేను గతంలో మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిన, కోల్ ఇండియా ఒప్పుకోదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి ఆయన అప్పుడు వెనకకు పోయిండు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయమని కోరినాం మేము. వాళ్ళకున్న ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయండి. సేమ్ ఆర్మీ లాగానే వాళ్ళ దినం రోజు కూడా దినదిన గండం 100 లైఫ్స్ అన్నట్టు ఉంటుంది. లైఫ్ చాలా వలనరబుల్ ఉంటుంది. కొన్నిసార్లు మైండ్ స్కూల్ చచ్చిపోయినప్పుడు చాలా హృదయదారకం ఉంటుంది వాళ్ళ పరిస్థితి అని కోరిన నేను రాసిన డివో లెటర్స్ కూడా ఉన్నాయి యాజ్ ఎ మినిస్టర్గా. వీటన్నిటి దృష్ట్యా ఆ డిపెండెంట్ ఉద్యోగాలు ఇద్దామని ప్రయత్నం చేసినాం. చేస్తే అది కింది మీద అయింది, కోర్టు కొట్టేసింది. దాన్ని మేము ఆల్రెడీ చెప్పినాం. నిజంగా కార్మికులను ఆదుకోవడానికి వాళ్ళ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏం చేయాలి అని సింగరేణి యాజమాన్యానికి ఆల్రెడీ చెప్పినాం. మాకు ఉండేటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ వెసులుబాటు ఇవ్వచ్చా, లేదు మనం ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చి చట్టం తీసుకోవచ్చా సింగరేణి విషయంలో అనేది ఎగ్జామిన్ చేస్తున్నారు. దానిలో ఏంటంటే 51% స్టేక్ మనకుంది రాష్ట్ర ప్రభుత్వానికి, 49% స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఓనర్షిప్ మనమే ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక మేజర్ షేర్ హోల్డర్ కింద ఉంది. మొన్ననే 4 రోజుల నాడు మా అక్కడ ఉన్నటువంటి సుమన్ బాల్క సుమన్ ఎంపీ, అక్కడ ఎమ్మెల్యేలు, ఇక్కడ మాజీ ఎంపీ వివేక్ గారు, అక్కడ అందరు కలిసి నాతో కలిసి మాట్లాడినరు. నేను సింగరేణి ఎండీ కూడా చెప్పడం కూడా జరిగింది. నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఇది ఒక ప్రత్యేక పరిస్థితి కాబట్టి మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళని అడగండి అని చెప్పినాం. ఆ ప్రాసెస్ ఆన్లో ఉన్నది. కొద్ది రోజులైతే ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో వాళ్ళ హక్కు కాపాడడానికి అన్ని ప్రయత్నాలు కూడా తప్పకుండా చేస్తాం. వన్ ఎట్ ఏ టైం ప్లీజ్. ఒక్కలేనండి. దట్ ఈస్ నాట్ మై ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే. దట్ ఈస్ ఎ సిల్లీ ఇష్యూ. ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎవడా పిచ్చివాడు
బొందటాడు ఏం టాడు వాడికి బుద్ధి ఉంది. ఓ కొన్నోళ్ళు పోలీసు వాళ్ళకి ఏం సంబంధం నాకు అర్థం కదా, అర్థం నాదా. నేను చెప్తున్నా కదా, జయరాం రమేష్ ఒకళ్ళు రుజువు చేయడు, ముక్కు నాలుగు రాష్ట్రాల హ్యాబిట్స్లా. ఈజ్ రెడీ? యు ఆస్క్ జయరాం రమేష్, ఈజ్ రెడీ? ఆరోపణలు కూడా ఇంత ఈడియాటిక్ ఉంటే ఎట్లండి, ఊహాజనితంగా ఎక్కడన్నా ఎందుకంటే తొందరగా పడుతూ ఉంటా కదా. దీస్ ఆర్ నథింగ్ బట్ ఈడియాటిక్ అలిగేషన్స్, సెన్స్లెస్, బేస్లెస్, థర్డ్ రేటెడ్ అలిగేషన్స్. ఆర్ దే రెడీ? మేము ఎప్పుడు చెప్పినా స్టాటిస్టిక్స్తో చెప్తున్నాం, స్పష్టంగా చెప్తున్నాం, కుండ బద్దలు కొట్టి చెప్తున్నాం. ఒక్కల విషయంలో కాదు. ఐఎమ్ సారీ, మొన్న అమిత్ షా వచ్చి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఐ హావ్ డిమాండెడ్ ఫర్ హిజ్ అపాలజీ. కమాన్ చెప్పమని అడిగినాం. అంత ఎందుకండి? మీరు కూడా దయచేసి ఆలోచన చేయాలా. ఉన్నాయండి సెక్రటరియట్ల మందల పైరవికారుల మందల గుంపులు కనబడుతున్నాయి మీకు ఇప్పుడు? ద్వారకాల ఆడుతులు, వెంకటేశ్వర్ల ఆడుతులు ఉన్నాయా? కలకాలు ఆడుతున్నాయా పైరవికారులతో? ఈ దందాలు చేసే నా కొడుకులు పైరవికారులు ఉన్నాయా ఇప్పుడు? ట్రాన్స్ఫర్ల దందాలు, ప్రమోషన్ల దందాలు అని మాయంగాలే. దాన్ని అప్షేట్ చేయాలి కదండి మీరు కూడా, జర్నలిస్ట్ లోకం కూడా. అప్పటికిప్పటికి ఎంత తేడా ఉంది? నిత్య దందాలతో నేను ఏమంటున్నాను, నాకు ఆ సిల్లీ థింగ్స్ దయచేసి. వాడు ఎవడో పిచ్చోడని నన్ను అడితేనండి, నాకు అర్థం కదా. వాడు ఉన్నోడు అంత గొప్పోడైతే నిజంగా రుజువుతో పెట్టాలా. ఏదైనా రుజువు ఉంటే, అంత దమ్ముంటే. నేను ఒకటి అడుగుతున్నా బ్రదర్, మీరు అడగాల క్వశ్చన్ దయచేసి. 3 సంవత్సరాల నుంచి పురాణాలు, సొల్లు ఆరోపణలు చాలా చేసినారు. ఒక్కటంటే ఒక్కటి మీ బతుక్కు, ఓ డాక్యుమెంటో, ఒక ఎవిడెన్సో ఒక్కటన్నా ఉండనానండి. ఒక్కటి కూడా ఆధారాలతో చూపించినటువంటిగా సన్నాసి రాజకీయ పార్టీలకు మీరు వత్తాసు వెళ్తారా? జర్నలిస్టులు నన్ను అడుగుతున్న దయచేసి. వైడుండి క్వశ్చన్ దేం? ప్రజాస్వామ్యాలు మీకు ఉంది కదా అక్క, అడిగేది ఎందుకు అడగారండి? మేము కూడా మిమ్మల్ని అడగాలి కదా. ఒక్కటన్నా ప్రూఫ్ అయ్యే ఆరోపణ ఉందా? ఒకటన్నా ఓ కాంక్రీట్గా బలంగా వట్టి గాలి ఎటు పడితే అటు మాట్లాడదాం. బట్టగాల్చి మీద పడేస్తారా? బట్టగాల్చి మీద. నేనేమంటున్నా అంటే 100% మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తున్నాం. అది మా ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇలా దందాలు లేకుండా, పైరవీలు లేకుండా, ఇష్టం వచ్చిన అరాకిరి లేకుండా, అరాచకాలు లేకుండా డెఫినెట్గా వేస్తాం. ఇంకా శృతి మిస్తే తప్పకుండా వేస్తాం కదా. పరువు ఇంత చాలా రావా పరువు. జయరాం రమేష్ అంటూ నేను సర్పంచ్ గెలిచినాడా జీవితంలో? పుస్తకం రాసుకుంటా, తేదీ రాసుకుంటుంటే తప్ప ప్రజల దగ్గర గెలిచినాడు. వాడు రాజ్యసభ, ఈజ్ రాజ్యసభ బగ్. ఈ హార్డ్లీ నోస్ ద రియాలిటీస్. ఐ రియల్లీ సింపథైజ్ హిజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. హిజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. ఏం తెలిసినట్టు జయరాం రమేష్కు? తెలిసి మాట్లాడితే, బాధ్యతతో మాట్లాడితే అదో పద్ధతి, అర్థం ఉండాలి కదా. ఇప్పుడు కేంద్రం పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కారు కొంటే దాని మీద బురద, రేపు మున్సిపాలిటీ వాడు లారీ కొంటే దానికి ఒక గిదా. ఇది తెలివా? ప్రభుత్వంలో కొనరా? ప్రభుత్వాల వాహనాలు కొనరండి, కొంటే అలిగేషనా? అంటే అన్ని దిక్కుమాలి మీరు చేసిన దొంగతనాలు మేము చేస్తాం అనుకుంటున్నారు మీరు. నేనేమో ఐఎమ్ సారీ. రుజువు చేస్తావా? నువ్వు రుజువు ముక్కు నెలకు రాస్తావా? అది ఫస్ట్ చెప్పండి. నువ్వు అది రుజువు చేస్తావా లేకపోతే ముక్కు నెలకు రాస్తావా హ్యాబిట్స్లో? యూ షుడ్ ప్రూవ్ యువర్ అలిగేషన్ విత్ ఆల్ ద ఎవిడెన్స్. ఇఫ్ యూ హెవ్ గట్స్, కమ్ డౌన్. వీఆర్ ఛాలెంజింగ్. ఎల్లంకన పడుతున్నారు కదా, ఏమవుతున్నది? 100% జరుగుతుంది. ఇస్తున్నారండి. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ప్రామిస్డ్ మీ. మీరు రాయొచ్చు బాగా చెప్తా. యాక్చువల్ ఇంకో మాట అండి, ఒక 1 minute ఇక్కడ కూడా క్లారిటీ రావాలి. చాలామందికి తెలివి లేక, అర్థం కాక, అవగాహన లేక, అవగాహన రాహిత్యంతో కూడా పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర డిఫెన్స్ దగ్గర మేము అడిగింది ఓన్లీ సెక్రటరియట్ బిల్డింగ్ కోసం కాదు.
మేము అడిగింది రాజీవ్ రహదారిని విస్తరించి పివి నరసింహారావు హైవే లాంటిది కట్టాలి. ప్యారడైజ్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ వరకు. ఉత్తర తెలంగాణకు జీవనాడి రాజీవ్ రహదారి మనకు తెలుసు. ఆదిలాబాదు, మంచిర్యాల, సిద్దిపేట, కరీంనగరు, మేడ్చలు ఇంకా అనేక జిల్లాల ప్రజలు దాని మీద వస్తారు. ఇప్పుడు మంచిర్యాలలో బయలుదేరి గోదావరి కన్లో బయలుదేరి అల్వాల్ దాకా 1:40 వస్తుందండి. ఆడ తట్టుకుంటే ఇక్కడికి వచ్చే వరకు 2 గంటలు అవుతున్నాయి. అట్నే మనకు ఉప్పల్ రోడ్లో ఉంది, ఎల్బీనగర్ చౌరస్తాలో ఉంది, బోయినపల్లిలో ఉంది. వేరే చోట్ల ఇబ్బంది లేదు. రాజీవ్ రహదారి కానీ, మేడ్చల్ హైవే, నేషనల్ హైవే బోయినపల్లి కానీ అక్కడ కంటోన్మెంట్ జాగాలని ఆ జాగాలు అడిగినాం మనం. ఆ రోడ్ల విస్తరణకు అడిగినాం, ఈ 2 రోడ్ల విస్తరణకి. ఇంకా కొన్ని విషయాలు కూడా వాటి గురించి కూడా అడిగినాం. అట్లనే సెక్రటేరియట్ ఒకటే కాదు, సెక్రటేరియట్, శాసనసభ, తెలంగాణ కళాభారతి. హైదరాబాదు భారతదేశంలో ఒక గొప్ప నగరం, దక్షిణ భారతానికే తలమానికంగా ఉండే నగరం. మంచి కల్చరల్ సెంటర్, చాలా ఎక్సలెంట్ కల్చరల్ సెంటర్ ఇది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అని మన దగ్గర జరుగుతున్నాయి, మీకు తెలుసు ఆ విషయం. ఒక మంచి ఆర్ట్ గ్యాలరీ కానీ, ఆ డబ్బా లాంటి డంచర్ లాంటి రవీంద్ర భారతిని పట్టుకునే ఇక ఇదే వైకుంఠము, ఇదే కైలాసం అనుకుంటున్నాడు తప్ప, దానినే పంచాంగ శ్రవణము, దానినే కథ తప్ప ఒక మంచి వైబ్రాంట్ హైదరాబాద్ నగరం స్థాయికి సంబంధించినటువంటి ఆర్ట్ గ్యాలరీ అంటే ఇప్పుడు ఒక జుబిన్ మేహతా లాంటి వస్తాడు, ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ ఉంటుంది, ఓ 3000 మంది కూర్చుని చూసే హాల్ ఉన్నదండి హైదరాబాద్. ధర్మం చెప్పాలంటే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వాడుతున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పెళ్లిలు అవుతున్నాయి, ఆటలు లేవు. స్వయంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ బిడ్డ పెళ్లి అయితే నేనే పోయినా ఆ పెళ్లికి. మీరు కూడా చూడరు చాలామంది. వాస్తవం కాదు నేను చెప్పేది. ఇండోర్ స్టేడియంలో ఏమో దానికి వాడుతున్నాం. మాట్లాడేమో సన్నాసి నెగిటివ్ మైండ్ పెట్టుకొని ఆటలకు జాగలేదని మాట్లాడతారు. అయినా మేము ఆడికి జిమ్ఖానా గ్రౌండ్ తీసుకుంటామని చెప్పినామండి. అక్కడ నుంచి స్పోర్ట్స్ తీసేస్తామని చెప్పినామా? చెప్పలే కదా. ప్రకటించిందా ప్రభుత్వం? ఎంత సిల్లే అంటే అదేదో తీసేస్తారని ఊహించుకొని, తీసేస్తున్నట్టు భావించుకొని. యాక్చువల్లీ బైసన్ పోలో గ్రౌండ్ వచ్చేసి అదొక 52 ఎకరాలు 53 ఎకరాలు ఉంది కాదు. ఇది స్పోర్ట్స్ మన శాట్స్ కింద ఉన్నటువంటిది 9 ఎకరాల చిల్లర. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద ఉన్నటువంటిది ఒక 14-13 ఎకరాలు. ఈ 2 కూడా డిఫెన్స్ ల్యాండ్సే, మనవి కావు. డిఫెన్స్ నుంచి ఈ సంస్థలకు లీజ్కి ఇచ్చిండ్రు. ఈ స్టేట్ గవర్నమెంట్ కావు అసలు ల్యాండ్స్. దే డజంట్ బిలాంగ్ టు స్టేట్ గవర్నమెంట్. ఆ జిమ్ఖానా గ్రౌండ్ అనేది కూడా మనది కాదు, ఆర్మీదే, కంటోన్మెంట్ కింద ఉంది అది. దాన్ని ఈ 2 సంస్థలు లీజ్ తీసుకున్నాయి. ఇప్పుడు కూడా ఉన్నది లీజ్ మీదనే, మనకు రైట్స్ లేవు. మనం ఏం చెప్పినామంటే మనం అక్కడ స్పోర్ట్స్ పెట్టుకోవడం ఇంకోటి పెట్టుకోవడం అని చెప్పి ఈ ప్యారడైజ్ రోడ్ నుంచి బైసన్ పోలో గ్రౌండ్ ఎండ్ అయ్యే వరకు, మన సికింద్రాబాద్ క్లబ్కి పోయే దారి ఉంటుంది కదా, ఆ ఎండ్ అయ్యే వరకు 4 సైడ్స్ రోడ్డు ఉండే విధంగా ట్రాఫిక్ కానీ ఇంకోటి కానీ ఇబ్బంది ఉండకూడదని చెప్పి మొత్తం 60 ఎకరాలు మాకు కావాలి ఏమని వాళ్ళని అడిగినాం. ఇస్తే ఏంటంటే దాన్ని ఏం లొకేట్ చేస్తాం? ఖచ్చితంగా సెక్రటేరియట్, శాసనసభ. ఎందుకంటే కౌన్సిల్ ఉంది మనకు. మన కౌన్సిల్ బిల్డింగ్ ఎట్లుందో మీరు చూస్తున్నారు, శాసనసభ ఎట్లుందో మీరు చూస్తున్నారు. ముందటి శాసనసభ ఇప్పుడు ఏపీ కింద ఉన్నటువంటి దాంట్లో బెజ్జులు పడతా ఉన్నాయి. అది హెరిటేజ్ బిల్డింగ్ కింద ఉన్నది. చాలామంది సలహా ఏం చెప్పినట్టే మీకు ఇది నిజాం బాగా కట్టినప్పుడు ఇదే స్ట్రక్చర్ని మళ్ళీ రిపీట్ చేసి కట్టండి, కొత్తది కూడా చాలా బాగుంది, వైబ్రెంట్గా అని చెప్పారు. మన కల్చర్ కాపాడుకోవడానికని అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మన హెరిటేజ్ కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్న బిల్డింగ్నే ఇంకా కొత్త వైబ్రెంట్, నువ్వు లోపల ఎట్లనే కట్టుకో ఆధునికంగా. ముందు ఫసాడ్ ఏదైతే ఉందో చూసేది అది గొప్పగా ఉంది మనది, మనకు స్పెషాలిటీ, హైదరాబాద్ అసెంబ్లీ స్పెషాలిటీ ఉంది, అట్లా కట్టమని చాలామంది సలహా ఇచ్చారు. అవన్నీ ఎగ్జామిన్ చేస్తున్నాం. కొత్త రాష్ట్రం తెలంగాణ, వీళ్ళు చేసానండి బికారి పని. ఎస్ డెఫినెట్లీ తెలివి లేదు. ఇప్పుడు నేను కావాలంటే మీ ఎంబడే చూపెడతా. మొన్నటిదాకా ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్, అసలు సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది అది బ్రిటిష్ వాళ్ళు వాడిన మాట, అదే తప్పు. సీఎం ఇల్లు అనేది ఏదైతే కట్టినరో లోపలికి ఒక ముఖ్యమంత్రి కారు పోతుందండి, ముఖ్యమంత్రి కార్ కేడు కూడా పోదు, నా ఎంబడి ఉండే ఎస్కాట్ కూడా పోదు, ఓన్లీ సింగిల్ కార్ పోతుంది అంతే. మంత్రి వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, విదేశీ ప్రతినిధులు వచ్చినా, కేంద్ర మంత్రి వచ్చినా బయట దిగి నడిచి రావాల్సిందే. అట్లా ఉండొచ్చునా?
మంచిగా ఉండాలి, విశాలంగా ఉండాలి, ఒక 100-200 కార్లు పట్టేట్టు ఉండాలి. దేశంలో లేవా ముఖ్యమంత్రులు? ఇది కడితే కూడా దీని మీద ఒక కథనే. దీని మీద కూడా అన్ని సొలుపురాలు కూర్చి మీరు చూసిండ్రు. ఎంత ఎంత దిగజారి అంటే ఒక మీరు చేసిందంటే ఇప్పుడు నీడ లేకుండానా లక్షల ఎకరాల భూమి ఇచ్చిపోయింది నిజాం మనకు. తెలంగాణ బికారు రాష్ట్రమా? ఎంత ఎంత గొప్ప కట్టాల్సి ఉండేనండి అసెంబ్లీ, ఇవన్నీ ఎంత గొప్పగా ఉండాల్సి ఉండే. డంచన్లా మీరు ఇచ్చింది సమైక్య రాష్ట్రంలో. మీకు ఆనాడు తెలివి లేదు, మేము కడతామంటే ఇవాళ మీకు ఒప్పుతలేదు. మీకు ఏం మేము ఆడ కడతామన్నాం, దాని మీద స్టే, దాని మీద ధర్నా. ఏది ఆ ఎన్టీఆర్ గార్డెన్లో, ఎన్టీఆర్ స్టేడియమా ఏదో, ఇందిరా పార్క్ ముందు. అది వద్దు, కట్టద్దు, కడితే ఇప్పుడు తయారు కావద్దు. టీఆర్ఎస్ మార్కు కేసీఆర్ మార్కు ఉండదు శాశ్వతంగా, అది ఏడుపు అసలు. మేము చేయలే, మీరు చేయొద్దు, ఇదా పద్ధతి? ప్లీజ్, ఎస్ ప్లీజ్, ఒక్కొక్క నిమిషం అండి. Not as well as the regular employees of the company. They have been called as artisans. They have given a title of artisans. Taking all these things care, the 4 companies belonging, power companies belonging to the state of Telangana, have taken all care, taking the previous judgments of the High Court in view. A special name has been given, special category has been given to bring them out of the exploitation of the contractors who are supplying these people. That is the real spirit. Treated as artisans only. But they will be paid directly by the companies, power companies, so that they are out of exploitation. Yes, please. అది కూడా పోతుందండి గ్యారంటీగా, 100% పోతుంది. నో స్పేరింగ్ బ్రదర్. ఒక మహబూబ్నగర్ కాదు, ఎక్కడైనా సరే తీసేయటమే. కోట్లాది ఈత చెట్లు పెడుతున్నాం, మీరు అది కూడా చూస్తున్నారు. తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుంటామండి. ఎస్ ప్లీజ్.